అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అమ్మ చేతి రుచులు. ఇవాల్టి అథెంటిక్ రెసిపీ పెసరపప్పు కట్టు. ఈ పెసరపప్పు కట్టు చాలా టేస్టీగా చేసే ఒక సింపుల్ ప్రాసెస్ని చూపిస్తున్నాను. ఈ విధంగా చేస్తే రుచి చాలా బాగుంటుంది. సో ఇంకా అసలు లేట్ చేయకుండా పెసరపప్పు కట్టు స్టార్ట్ చేసేద్దాం. ముందుగా స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని 150 గ్రామ్స్ పెసరపప్పు దోరగా ఫ్రై చేసుకోవాలి. గోల్డెన్ బ్రౌన్ కలర్తో కమ్మటి వాసన వచ్చేంత వరకు లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి. కుక్కర్లో ఫ్రై చేసిన పెసరపప్పు వేసుకోవాలి. దానిలో 2 కప్స్ ఆఫ్ వాటర్ యాడ్ చేసుకోవాలి. ఒక మీడియం సైజ్ టమాటో ముక్కలు వేసుకోవాలి. 10 పచ్చిమిర్చి, కొద్దిగా చింతపండు, 1 టేబుల్ స్పూన్ పసుపు. పెసరపప్పును 2-3 విజిల్స్ పెట్టుకోవాలి. ఇప్పుడు పెసరపప్పులోకి తాలింపు ప్రిపేర్ చేసుకుందాం. ముందుగా స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని 1 స్పూన్ ఆయిల్, 1 స్పూన్ జీలకర్ర, 1 స్పూన్ ఆవాలు, 4 ఎండుమిర్చి, కరివేపాకు, 2 స్పూన్స్ నెయ్యి, ఒక మీడియం సైజ్ ఆనియన్ లో ఫ్లేమ్లో కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. మనం ముందుగా ఉడికించి పెట్టుకున్న పెసరపప్పులో తాలింపును వేసుకోవాలి. లో ఫ్లేమ్లో 3 to 4 మినిట్స్ ఉడికించుకోవాలి. టూ స్పూన్స్ సాల్ట్ వేసుకోవాలి. చాలా టేస్టీ యమ్మీ పెసరపప్పు కట్టు రెసిపీ రెడీ. మీరు డెఫినెట్గా ట్రై చేసి నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. బట్ డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అమ్మ చేతి రుచులు.